ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అండ్ యాంపియర్స్ ఫోర్స్ లా ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ నేమ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అంటే మ్యాగ్నెటోస్టాటిక్స్ లో ఫోర్స్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఫోర్స్ అనే టాపిక్ ఉంటుంది, కూలుంబ్స్ లా ద్వారా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యాగ్నెటోస్టాటిక్స్ లో కూడా ఈ ఫోర్స్ టాపిక్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అనే టాపిక్ స్టడీ చేయాలి. దీనిలో ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా అడగాలంటే మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఇండివిజువల్గా సపరేట్గా అడుగుతారు, లేకపోతే ఈ టూ కాంబినేషన్లో కూడా అడుగుతారు. ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ యొక్క ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమని అదొక టాపిక్. తర్వాత దీనికి కంటిన్యూషనే యాంపియర్స్ ఫోర్స్ లా. యాంపియర్స్ ఫోర్స్ లా అనగానే ఇదే మ్యాగ్నెటోస్టాటిక్స్ లో యాంపియర్స్ వర్క్ లా అని వేరే ఉంది, అది వేరు ఇది వేరు. యాంపియర్స్ వర్క్ లా, దానికి ఇంకొక పేరు యాంపియర్స్ సర్క్యూటల్ లా. ఓకే, ఆ రెండు ఒకటే, యాంపియర్స్ వర్క్ లా, యాంపియర్స్ సర్క్యూటల్ లా, బట్ దిస్ ఈజ్ డిఫరెంట్. యాంపియర్స్ ఫోర్స్ లా, ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ యూజ్ చేసి యాంపియర్స్ ఫోర్స్ లా స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ త్రీ టాపిక్స్ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ. మ్యాగ్నెటిక్ ఫోర్సెస్. ఫస్ట్ మీకు మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఈ బార్కి ద బేసిక్ డెఫినేషన్ ఒకటి ఉంది. ద బేసిక్ డెఫినేషన్ ఈజ్ కూలుంబ్ ఫోర్స్ పర్ యూనిట్ చార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ Coulomb force per unit charge. Coulomb force means F bar per unit charge, that is Q. E bar equal to F bar by Q. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ లో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనగానే ఎలక్ట్రోస్టాటిక్స్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్ F bar by Q. యూనిట్స్ వచ్చేసి ఇక్కడ న్యూమరేటర్ లో ఫోర్స్ ఉంది కదా, ఫోర్స్ వెక్టర్. ఫోర్స్ అంటే న్యూటన్స్ లో మెజర్ చేస్తాం, పర్ క్యూ అంటే కూలుమ్స్ లో, న్యూటన్ పర్ కూలుమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి యూనిట్స్ అనమాట. ఓన్లీ మన టాపిక్ ఫోర్స్ కాబట్టి ఫోర్స్ కి యూనిట్స్ అయితే న్యూటన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ లో కాబట్టి ఈ ఫోర్స్ అనేది ఇక్కడున్న మనకున్న ఫోర్స్ ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు. దాన్ని స్పెసిఫిక్ గా రిప్రజెంట్ చేయాలంటే ఎఫ్ఈ బార్ అని రిప్రజెంట్ చేయాలి. ఎప్పుడైతే మ్యాగ్నెటోస్టాటిక్ ఫోర్స్ అనేది కూడా ఒకటి ఉన్నది, దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, ఈ రెండు ఒకేసారి చేయాలి అనుకుంటే మాత్రం అప్పుడు సఫిక్స్ ఈ పెడితే మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్ వెక్టార్, ఎలక్ట్రిక్ ఫోర్స్ వెక్టార్. అలానే మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ కదా, కాబట్టి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే మ్యాగ్నెటిక్ అంటే ఎం అని యూజ్ చేస్తున్నాను, సఫిక్స్ ఎఫ్ఎం బార్, ఇది కూడా వెక్టారే. దీన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి నోటేషన్ ఎఫ్ఎం బార్, ఎలక్ట్రిక్ ఫోర్స్ కి ఎఫ్ఈ బార్. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ నుండి ఎఫ్ బార్ ని ఏ విధంగా రాస్తారు? ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎఫ్ఈ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే క్యూ ఇంటూ ఈ బార్ అవుతుంది. ఈ ఫార్ములా నుండి ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్ టాపిక్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మ్యాగ్నెటిక్ ఫోర్స్ మీద. మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెక్టార్, దీనికి ఫార్ములా ఏంటంటే క్యూ ఇంటూ, ఇక్కడ కూడా క్యూఏ ఉంది కదా ఫస్ట్ పారామీటర్, ఇక్కడ కూడా క్యూఏ, బట్ అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి బదులుగా వి బార్ క్రాస్ బి బార్, ఇది ఫార్ములా మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెక్టర్.
ఇది కూడా న్యూటన్స్ లో మెజర్ చేస్తాం. ఇది ఈ డెఫినేషన్ మీరు గుర్తుంచుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు వి బార్ అంటే ఏంటి తెలుసుకోవాలి. వి బార్ అంటే వెలాసిటీ, ఒక చార్జ్డ్ బాడీ యొక్క వెలాసిటీ. చార్జ్డ్ బాడీని మూవ్ చేస్తుంటాం కదా ఈ టాపిక్, ఇక్కడ ఈ టాపిక్ లో ఈ వి బార్ అంటే వెలాసిటీ. ఇది వెక్టార్ కాబట్టి బార్ యూజ్ చేశాను. వెలాసిటీ ఆఫ్ చార్జ్డ్ బాడీ. ఓకే, నెక్స్ట్ బి బార్. బి బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, వెలాసిటిక్ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి టెస్లా ఆర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, క్యూ అంటే కూలూమ్స్. ఇది బేసిక్ డెఫినేషన్. అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్ కూడా ఉంది. ఇక్కడ వెలాసిటీకి యాక్సిలరేషన్ రిలేషన్ చెబుతాను. యాక్సిలరేషన్ కి వెలాసిటీకి ఉన్న రిలేషన్, యాక్సిలరేషన్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ ఏ. స్మాల్ ఏ కూడా, ఇది కూడా యాక్సిలరేషన్ అనేది కూడా వెక్టారే, స్మాల్ ఏ బార్. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే యాక్సిలరేషన్ ఏ బార్ ఈక్వల్ టు టైం డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ. టైం డిఫరెన్షియేషన్ అంటే డి బై డిటి ఆఫ్ వెలాసిటీ వి బార్. ఓకే, ఇది యాక్సిలరేషన్ కి వెలాసిటీకి ఉన్నటువంటి రిలేషన్. ఓకే, ఇప్పుడు మెయిన్ మనం మ్యాగ్నెటోస్టాటిక్స్ అనగానే ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. మ్యాగ్నెటోస్టాటిక్స్ లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి ఫార్ములా ఇది. ఎఫ్ఎం బార్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. ఓకే, తర్వాత ఇంకొక ఫార్ములా కూడా ఉంది మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి. అదేంటంటే మాస్ ఇంటూ దేని మాస్, చార్జ్డ్ బాడీ, చార్జ్డ్ బాడీ యొక్క మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఎంఏ బార్. మాస్ అనేది స్కేలార్ అందుకే బార్ పెట్టలేదు. ఓకే, ఎఫ్ఎం బార్ ఈక్వల్ టు ఎంఏ బార్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెక్టార్ కి ఇంకొక ఫామ్ ఇది ఎం ఇంటూ, వేరే ఏ బార్ అంటే రిలేషన్ చెప్పా కదా, ఇది కూడా యూస్ చేయవచ్చు, డివి బార్ బై డిటి. ఓకే, ఇక్కడ కూడా ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి చెప్తున్నాం కాబట్టి యూనిట్స్ అయితే సేమే, న్యూటన్స్. మనకి ఈ రిలేషన్ కంటే ఫస్ట్ చెప్పినటువంటి డెఫినేషన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ కి ఇది చాలా మెయిన్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈక్వేషన్ ఇచ్చాను, ఎలక్ట్రిక్ ఫోర్స్ కి కూడా ఇక్కడ ఈక్వేషన్ చెప్పాను. ఇప్పుడు ఇంకొక న్యూ పేజ్ తీసుకుంటున్నాను. లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అని ఎగ్జామ్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా ఇది అడిగే అవకాశం ఉంది, 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ కి. రైట్ లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అనగానే టోటల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ప్లస్ మ్యాగ్నెటోస్టాటిక్ ఫోర్స్. సింపుల్ గా ఇదన్నమాట. లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని కంబైన్ చేయడం, ఆ వచ్చిన టోటల్ ఫోర్స్ ఉంటుంది కదా, దాన్ని ఈ ఈక్వేషన్ ని లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ని ఇంకా నేను డీటెయిల్ గా రాస్తాను. ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫోర్స్ కి ఫార్ములా ఏం చెప్పాను, క్యూ ఇంటూ ఈ బార్, ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి మెయిన్ ఫార్ములా ఏం చెప్పాను, క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. ఇక్కడ క్యూ కామన్ గా ఉంది కదా ఫస్ట్ పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో. therefore f bar equal to q into e bar plus ఇట్లా బ్రాకెట్స్ యూజ్ చేయాలి సెకండ్ పార్ట్ కి, లేకపోతే అక్కడ మీనింగ్ మారిపోతుంది. ఓకే, ఇది ఫైనల్ గా లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ప్రకారం టోటల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్ ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని యాడ్ చేస్తే మనకి ఫైనల్ గా న్యూటన్స్ లో టోటల్ ఫోర్స్ వచ్చింది. ఓకే, మనకి మెయిన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్, ఈ ఫార్ములా మీకు తప్పనిసరిగా రావాలి. ఈ ఫార్ములా ఈ లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ కంటే
మ్యాగ్నెటిక్ ఫోర్స్కి ఇండివిజువల్గా ఫార్ములా అడిగితే అది మీకు రావాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అంటే ఇదే మనకు ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్. ఓకే, ఇక్కడ వరకు కొంత బేసికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్లో. ఇప్పుడు నా నెక్స్ట్ టాపిక్, ఇందాక నేను స్టార్టింగ్లోనే ఇచ్చాను కదా నేను ఏమేమి డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు నా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్. ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్. ఇప్పుడు ఒక కరెంట్ ఎలిమెంట్కి ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు కరెంట్ ఎలిమెంట్ అంటే ఏంటో తెలియాలి. బయో సావర్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇప్పుడు కూడా చెప్తాను. కరెంట్ ఎలిమెంట్ అంటే కరెంట్ని డిఫరెన్షియల్ లెంత్ వెక్టార్ని మల్టిప్లై చేస్తే వస్తుంది కదా ఐడియల్ బార్, దాన్నే కరెంట్ ఎలిమెంట్ అని కాల్ చేస్తాం. కరెంట్ ఎలిమెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై I into dl bar, where I is direct current, dl bar is differential length vector. ఓకే, ఇప్పుడు ఫైనల్గా నేను ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియల్ బార్లో, కరెంట్ ఎలిమెంట్స్లో. ఓకే, అది నా ఎయిమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను మీరు అబ్జర్వ్ చేయండి, లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా తీసుకోవాలి. చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ అని. మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెక్టార్ ఫార్ములా Q ఇంటూ V బార్ క్రాస్ B బార్. ఓకే, ఇది టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు, టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, ఈ టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ నుండి డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తాను ఇప్పుడు నేను. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాను. డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఈ సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అని మీనింగ్. అంటే టోటల్గా తీసుకోకుండా కొంత, దాన్ని డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇక్కడ ఎఫ్ఎం బార్ ఉంది కదా, డిఎఫ్ఎం బార్ అని పెడుతున్నాను. డిఎఫ్ఎం బార్ అంటే ఏంటి? డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెక్టార్. ఓకే, అప్పుడు ఇక్కడ టోటల్ ఛార్జ్కి బదులుగా డిఫరెన్షియల్ ఛార్జ్ తీసుకోవాలి, అంటే డిక్యూ తీసుకోవాలి. ఇక్కడ వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అవి మనం ఏం చేంజ్ చేయవసరం లేదు. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు టోటల్ ఇక్కడ ఛార్జ్ ఉంది కదా, ఛార్జ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రోయల్లో చెప్పొచ్చు, డిఫైన్ చేయొచ్చు. అంటే లైన్ ఛార్జ్ డెన్సిటీ, అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. మనకి 3 వేస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ థర్డ్ వే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఈ టర్మ్స్లో చెప్పాలనుకుంటున్నాను, డిఫైన్ చేస్తాను. డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ డిఎఫ్ఎం బార్ ఈక్వల్ టు, ఈ డిక్యూకి ఫార్ములా ఏంటంటే బేసిక్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ రోవీలో రోవి ఇంటూ డివి, రో సఫిక్స్ వి, స్మాల్ వినే యూజ్ చేయాలి. స్మాల్ వి అంటే వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్. క్యాపిటల్ వి యూజ్ చేస్తే అది పొటెన్షియల్ అవుతుంది, కాబట్టి చాలా కేస్ సెన్సిటివ్ అది. రోవి డివి, డిక్యూ బదులుగా రోవి డివి రాశాను. ద రిమైనింగ్ పార్ట్ వి బార్ క్రాస్ బి బార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రోవి ఇక్కడేమో వెలాసిటీ ఉంది వి బార్, రోవి ఇంటూ వి బార్. ఇంకొక ఫార్ములా ఇస్తాను నేను, రోవి ఇంటూ వి బార్. ఇంతవరకు మనం మల్టిప్లై చేస్తే, ఇంతవరకు తీసుకుంటే రోవి ఇంటూ వి బార్, ఇట్ ఈస్ ఈక్వల్ టు కండక్షన్ కరెంట్ డెన్సిటీ జే బార్. కండక్షన్ కరెంట్ డెన్సిటీ జే బార్, కండక్షన్ కరెంట్ డెన్సిటీ. ఇప్పుడు పై ఈక్వేషన్లో ఈ రోవి ఇంటూ వి బార్కి బదులుగా నేను ఈ జే బార్ తీసుకుంటాను, కండక్షన్ కరెంట్ డెన్సిటీ. ఓకే, డిఎఫ్ఎం బార్ ఈక్వల్ టు రోవి ఇంటూ వి బార్ తీసేసి జే బార్ పెడుతున్నాను క్రాస్. ఇంకా మనకి మిగిలిపోయిన టర్మ్స్ బి బార్ ఉన్నాయి, జే బార్ క్రాస్ బి బార్. ఇంకా ఏమున్నాయి? ఇంకా రిమైనింగ్ టర్మ్స్ డిఫరెన్షియల్ వాల్యూమ్ డివి. ఓకే, ఫైనల్గా మనకి డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ డిఎఫ్ఎం బార్ ఈక్వల్ టు ఎంత వచ్చింది?
J bar cross B bar dV, where J bar is conduction current density. Okay, B bar is magnetic flux density, dV means differential volume. ఓకే, నేను మ్యాగ్నెటిక్ చూడండి ఇక్కడ రాస్తాను కూడా, ప్రీవియస్ టాపిక్స్ సెట్ చేయండి మీరు తప్పనిసరిగా. మ్యాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ టాపిక్ చెప్పేటప్పుడు, మ్యాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ రిలేషన్ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను, అది చూడండి. J bar dV ఈక్వల్ టు K bar ds ఈక్వల్ టు IDL bar. ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్. J bar dV ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూమ్ ఫామ్ లో ఉన్నది ఈ సర్ఫేస్ ఫామ్ లో ఉన్న దీనికి ఈక్వల్ అనమాట, K bar ds కి. మళ్ళీ K bar ds అనేది IDL bar కి ఈక్వల్. ఇది లైన్ ఫామ్. DL మీన్స్ డిఫరెన్షియల్ లెంత్, DS డిఫరెన్షియల్ సర్ఫేస్, DV డిఫరెన్షియల్ వాల్యూమ్. ఈ ఇంపార్టెంట్ చాలా, ఇది ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ రిలేషన్. ఇప్పుడు ఈ రిలేషన్ని నేను ఇక్కడ మనకి ఫైనల్ గా వచ్చిన దీనికి నేను అప్లై చేస్తే, ఇప్పుడు దీనికి మనం 2-3 ఫార్మ్స్ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3 అని కాల్ చేస్తున్నాను, ప్రీవియస్ గా మనం 2 వాడాం. ఇప్పుడు చూడండి, డిఫరెన్షియల్ ఫోర్స్ వెక్టార్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెక్టార్ డిఎఫ్ఎం బార్ ఈక్వల్ టు, ఇక్కడ J bar dV కి బదులుగా K bar ds యూస్ చేస్తే ఇలా రాస్తాం, K bar ds. చూడండి, K bar ds యూస్ చేశాను, ఇక్కడ బీని యాస్టీస్ గా రాశాను, ఇక్కడ వాల్యూమ్ ఫామ్ ని సర్ఫేస్ ఫామ్ గా కన్వర్ట్ చేసి రాశాను. ఓకే, అట్లానే ఇంకా ఈ రిలేషన్ కూడా ఉంది కదా, చూడండి, దీని ఈక్వేషన్ 4 అని కాల్ చేస్తున్నాను. నెక్స్ట్, డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెక్టార్ ఈక్వల్ టు K bar ds కి బదులుగా IDL bar అని పెట్టవచ్చు. IDL bar క్రాస్ B bar, IDL bar క్రాస్ B bar. ఓకే, దీన్ని ఈక్వేషన్ 5 అని కాల్ చేస్తున్నాను, IDL bar క్రాస్ B bar. ఓకే, మనకి ఫైనల్ గా ఏది యూజ్ఫుల్ అంటే ఈక్వేషన్ 3-4 కంటే ఈక్వేషన్ 5 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన టాపిక్ నేమ్ ఏంటి? ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్. కరెంట్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పాను? కరెంట్ ఎలిమెంట్ అంటే ఐడియల్ బార్. కరెంట్ ఎలిమెంట్ అంటే ఐడియల్ బార్. అంటే మన ఫైనల్ గా కరెంట్ ఎలిమెంట్ ఫామ్ లో వచ్చిన ఈక్వేషన్ ఇదే, చాలా ఇంపార్టెంట్. ఈక్వేషన్ 5 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ పేజీలో నేను ఈక్వేషన్ 5 తీసుకుంటున్నాను. డిఎఫ్ఎం బార్ ఈక్వల్ టు, అంటే ఈక్వేషన్ 5, డిఎఫ్ఎం బార్ ఈక్వల్ టు ఐడియల్ బార్ క్రాస్ బి బార్. ఐడియల్ బార్ క్రాస్ బి బార్. ఐడియల్ బార్ క్రాస్ బి బార్. ఓకే, యూనిట్స్ తెలుసు కదా, డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనగానే ఇది కూడా న్యూటన్స్ లోనే మెజర్ చేస్తాం. ఇది 5th ఈక్వేషన్. ఇప్పుడు ఈ 5th ఈక్వేషన్ నుంచి టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే ఎఫ్ఎం బార్. ఇక్కడ ఉన్న డిఫరెన్షియేషన్ రైట్ సైడ్ మూవ్ చేస్తే ఇంటిగ్రేషన్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేషన్ దేన్ని? విత్ రెస్పెక్ట్ టు లెంత్. ఓకే, ఇక్కడ డిఎల్ బార్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ ఐడియల్ బార్ క్రాస్ బి బార్. ఐడియల్ బార్ క్రాస్ బి బార్. ఓకే, ఇది ఈక్వేషన్ 6. ఇది టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని ఇంకొక ఫామ్ లో రాస్తాను, అంటే డిఫరెన్షియల్ ఫామ్ లో రాస్తాను, ఇంటిగ్రల్ ఫామ్ కాకుండా. ఎలా అంటే ఐ ఇంటూ, ఇక్కడ ఐకి ఐ రాసేసాను, ఇక్కడ డిఎల్ బార్ కి డిఫరెన్షియల్ లెంత్ కి బదులుగా టోటల్ లెంత్ తీసుకుంటున్నాను, అంటే ఎల్ బార్ క్రాస్ బి బార్. దీనికి ఈక్వలెంట్ ఫామే ఈక్వేషన్ 6 కి, ఇది ఈక్వేషన్ 7 ఈక్వలెంట్ ఫామ్. దీని నుంచే నేను ఈక్వేషన్ 6 నుంచే ఈక్వేషన్ 7 రాశాను. జస్ట్ ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ ఇంటిగ్రల్ ఫామ్ లో రాయకుండా ఇంటిగ్రేషన్ తీసేసి డిఫరెన్షియల్ ఫామ్ లో రాశాను. ఓకే, ఎఫ్ఎం బార్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫైనల్ గా ఎంత వచ్చింది? ఎఫ్ఎం బార్ ఈక్వల్ టు ఐఎల్ బార్ క్రాస్ బి బార్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 7 నేను స్కేలార్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తాను. స్కేలార్ ఫామ్ లోకి ఎలా అంటే ఏ బార్ క్రాస్ బి బార్, 2 వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటంటే ఏబి సైన్ థీటా.
ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏబి సైన్ థీటా. అట్లానే ఇక్కడ ఏ బార్ అంటే ఎల్ బార్, బి బార్ అంటే బి బార్. నేను టోటల్గా ఈక్వేషన్ 7 నుంచి టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫ్ఎం బార్ ఈక్వల్ టు, ఇక్కడ ఐని సపరేట్గానే రాసి చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఐ డైరెక్ట్ కరెంట్ ఇంటూ ఈ ఫార్ములా అప్లై చేస్తే ఈ ఎల్ బార్ అనే వెక్టార్కి బదులుగా మనకి ఆన్సర్ ఎల్ వస్తుంది. ఇక్కడ ఏ బార్ అనే దానికి బదులుగా ఏ వచ్చింది, బి బార్కి బదులుగా బి అనే స్కేలార్ వచ్చింది. నెక్స్ట్ బి బార్ అనే వెక్టార్కి బదులుగా బి అనే స్కేలార్, నెక్స్ట్ సైన్ థీటా వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈక్వల్ టు, దీన్నే కొంచెం ఇంటర్చేంజ్ చేసి రాస్తాను, బిల్ సైన్ థీటా బిఐఎల్ సైన్ థీటా, బి ఇంటూ ఐ ఇంటూ ఎల్ సైన్ థీటా. బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఐ అంటే డైరెక్ట్ కరెంట్, ఎల్ అంటే టోటల్ లెంత్, ఎఫ్ఎం అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్, థీటా అంటే యాంగిల్. ఓకే, యూనిట్స్ న్యూటన్స్. ఇది టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిల్ సైన్ థీటా అండి. ఓకే, ఈ టాపిక్ ఇక్కడ నేను చాలా ఫార్మ్స్ ఇచ్చాను, డిఫరెంట్ ఫార్మ్స్ ఇచ్చాను. ఈక్వేషన్ 8 ఈక్వేషన్ 7 కూడా ఒకటే, బట్ ఈక్వేషన్ 7 అనేది మనకి వెక్టార్ ఫామ్ లో ఉంది. ఇక్కడ ఎల్ బార్ బి బార్ అని ఉన్నాయి. ఈక్వేషన్ 8 లో కంప్లీట్ గా చూస్తే ఒక్క వెక్టార్ కూడా లేదు ఆర్హెచ్ఎస్ లో, చూడండి. అట్లానే ఈక్వేషన్ 6 చూస్తే అది ఇంటిగ్రల్ ఫామ్, ఈక్వేషన్ 7 అండ్ 8 ఏమో పాయింట్ ఫామ్. అట్లా ఇవన్నీ ఒకదానికొకటి అన్ని ఈక్వలెంట్ ఫామ్సే. అట్లా మనం డిఫరెంట్ ఫామ్స్ లో చెప్పాలి. ఈక్వేషన్ 6 కంటే ముందు ఈక్వేషన్ 5, ఆ ఈక్వేషన్ 5 నుండే ఈక్వేషన్ 6 వచ్చింది. ఈక్వేషన్ 5 అనేది డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఈక్వేషన్ 6 అనేది టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇవన్నీ ఒకదానికొకటి ఈక్వలెంట్ గానే ఉంటాయి, ఈక్వేషన్స్ అన్ని ఒకటే, బట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్. ఈ టాపిక్ కంప్లీట్ అయింది. యాంపియర్స్ ఫోర్స్ లా స్టార్టింగ్ లో చెప్పాను. యాంపియర్స్ ఫోర్స్ లా వేరు, యాంపియర్స్ వర్క్ లా వేరు. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్. యాంపియర్స్ వర్క్ లా అంటే దాన్ని యాంపియర్స్ సర్క్యూట్ లా అని కూడా అంటారు. ఇది కంప్లీట్ గా డిఫరెంట్, యాంపియర్స్ ఫోర్స్ లా. ఫస్ట్ దీనికి ప్రాసెస్ ఏం చేయాలంటే, ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసిన టాపిక్ ఉంది కదా, ఆ టాపిక్ నేమ్ కూడా రాస్తాను. ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్. ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసిన ఈ టాపిక్ లో ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ లో మీకు డిఫరెన్షియల్ ఫామ్ లో కొన్ని ఇచ్చాను, ఇంటిగ్రల్ ఫామ్ లో ఫోర్స్ ఇచ్చాను, ఫోర్స్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఫోర్స్ ఇచ్చాను, టోటల్ ఫోర్స్ కూడా ఇచ్చాను. ఆ ఈక్వేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు కావాల్సిన ఈక్వేషన్ యాంపియర్స్ ఫోర్స్ లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కావాల్సిన ఈక్వేషన్ డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెక్టార్. ఈ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ ఎలిమెంట్ లో ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఐడిఎల్ బార్ క్రాస్ బి బార్. నాకు ఈ ఫార్ములా యూస్ చేస్తాను యాంపియర్స్ ఫోర్స్ లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, వేర్ బి బార్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ఫార్ములా ఏంటి, మ్యూ ఇంటూ హెచ్ బార్. ఓకే, ఫస్ట్ మ్యూ రాసేస్తాను చూడండి. డిఎఫ్ఎం బార్ ఈక్వల్ టు ఫస్ట్ మ్యూ రాసి తర్వాత రిమైనింగ్ పార్ట్ ఐడిఎల్ బార్ క్రాస్ మ్యూ ఆల్రెడీ రాసేసాను కదా, తీసుకున్నాను, హెచ్ బార్. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేషన్, ఈ ఈక్వేషన్ 2కి 2 సైడ్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన యాంపియర్స్ ఫోర్స్ లా స్టేట్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 2 ఉంది కదా, దానికి 2 సైడ్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ అప్లై చేయడం అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్, ఇక్కడ ఎంత ఉంది, డిఎఫ్ఎం బార్. రైట్ సైడ్ మ్యూ ఇంటూ, మ్యూ అనేది ఎఫెక్ట్ కాదు డిఫరెన్షియేషన్ చేయడానికి, ఇక్కడ ఐడియల్ బార్ కూడా ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ ఏదైనా ఒక పారామీటర్ మెయిన్ వెక్టార్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ హెచ్ బార్ ఉంది కదా, దానికి డిఫరెన్షియేషన్. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ డి ఆఫ్ అని తీసుకున్నాను కదా, లెఫ్ట్ సైడ్ డిఫరెన్షియేషన్ అప్లై చేశాను. రైట్ సైడ్ ఈ హెచ్ బార్ కి డిఫరెన్షియేషన్ తీసుకుంటాను, డిహెచ్ బార్ అవుతుంది. డిఫరెన్షియల్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్
డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 3. ఓకే, ఈ మనం ఈక్వేషన్ 3ని కంప్లీట్ గా చేస్తే మనకి కావాల్సిన యాంపియర్స్ ఫోర్స్ లా ఈ ఈక్వేషన్ 3 నుండే వస్తుంది. ఓకే, మరి ఈక్వేషన్ 3లో మనకి తెలియంది డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హెచ్ బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ మళ్ళీ డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే బయో-సావర్ట్స్ లా యూజ్ చేయాలి. బయో-సావర్ట్స్ లా ప్రకారం డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిహెచ్ బార్ ఫార్ములా ఏంటంటే ఐడియల్ బార్ క్రాస్ ఏఆర్ క్యాప్. ఏఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్, ఐడియల్ బార్ అంటే కరెంట్ ఎలిమెంట్ బై 4πr². ఓకే, ఇది ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 అంటే బయో-సావర్ట్స్ లా ప్రకారం డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 4 యూస్ చేసి ఇప్పుడు మనం యాంపియర్స్ ఫోర్స్ లాలో నేను డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటాను. ఓకే, నేను నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ప్రీవియస్ ఈక్వేషన్ ప్రకారం డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఓకే, డిహెచ్ బార్ కనుక్కోవాలి. అందుకే నేను ఒక కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాను. కార్టీషియన్ అంటే XYZ లో ఉంటుంది. XYZ. ఈ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఒక 2 కరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటాను. కరెంట్ ఎలిమెంట్స్ 2 తీసుకోవాలి. ఇది పాయింట్ 1 అనేది ఫస్ట్ కరెంట్ ఎలిమెంట్, పాయింట్ 2 P2 అనేది సెకండ్ కరెంట్ ఎలిమెంట్. పాయింట్ 1 అంటే ఏంటి? కరెంట్ ఎలిమెంట్ 1. కరెంట్ ఎలిమెంట్ అంటే చెప్పాను కదా, ఐడియల్ బార్ I ఇంటూ కరెంట్ని డిఎల్ బార్తో మల్టిప్లై చేస్తే, డిఎల్ బార్ అంటే డిఫరెన్షియల్ లెంత్ వెక్టార్, దాన్నే కరెంట్ ఎలిమెంట్ అంటారు. ఫస్ట్ కరెంట్ ఎలిమెంట్ P1, దాన్ని I1 DL1 బార్ అని తీసుకుంటున్నాను. కరెంట్ ఎలిమెంట్ 2 I2 DL2 బార్. ఇప్పుడు నేను తీసుకుంది ఇవే. పాయింట్ 1 అంటే కరెంట్ ఎలిమెంట్ 1 I1 DL1 బార్. P2 అంటే కరెంట్ ఎలిమెంట్ 2 I2 DL2 బార్. ఈ 2 కరెంట్ ఎలిమెంట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ R బార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కరస్పాండింగ్ యూనిట్ వెక్టర్ కూడా ఉంటుంది డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి, AR క్యాప్. అది AR క్యాప్తో రిప్రజెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ప్రీవియస్ ఈక్వేషన్ బయో-సావర్ట్స్ లా ఈక్వేషన్కి ఈక్వేషన్ 4 అని నేమ్ పెట్టాం కదా, ఈక్వేషన్ 4 బయో-సావర్ట్స్ లా. ఈ బయో-సావర్ట్స్ లా యూస్ చేసి ఇప్పుడు నేను తీసుకున్న కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ నేను ఈ కేసులో డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈక్వేషన్ 4 నుండి డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిహెచ్ బార్. ఇక్కడ ఈ డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పాయింట్ 2 దగ్గర కనుక్కుంటాను. డిహెచ్ బార్ ఎట్ పాయింట్ 2 డ్యూ టు పాయింట్ 1. ఓకే, దట్ ఈస్ డ్యూ టు పాయింట్ 1 అంటున్నాను కదా. ఇక్కడ పాయింట్ 1 అంటే ఏంటి? దిస్ వన్, కరెంట్ ఎలిమెంట్ 1 I1 DL1 బార్. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 4లో అక్కడ ఐడియల్ బార్ అనే కరెంట్ ఎలిమెంట్ కి బదులుగా కరెంట్ ఎలిమెంట్ 1 తీసుకోవాలి. I1 DL1 బార్ క్రాస్ ఈక్వేషన్ 4 చూడండి మీరు బయో-సావర్ట్స్ లా. అక్కడ ఐడియల్ బార్ కి బదులుగా ఫస్ట్ కరెంట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను, I1 DL1 బార్ క్రాస్ రిమైనింగ్ అంతా సేమే, AR క్యాప్ బై 4πr². ఓకే, దీన్ని ఈక్వేషన్ 5 అని కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ప్రీవియస్ ఈక్వేషన్ నేను ప్రొసీజర్ చెప్పాను కదా, మనకి యాంపియర్స్ ఫోర్స్ లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి మెయిన్ ఈక్వేషన్ నేను ఇక్కడ ఇచ్చాను, ఈక్వేషన్ 3 అని చెప్పాను. ఈక్వేషన్ 3 అంటే 2 సైడ్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేశాం కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డి, ఇక్కడ డిఫరెన్షియేషన్ అప్లై చేశాను, ఇక్కడ హెచ్ బార్ కి డిఫరెన్షియేషన్ అప్లై చేశాను. దీని నుండే మనకి ఈక్వేషన్ 3 నుండే మనకి యాంపియర్స్ ఫోర్స్ లా ఫైనల్ గా వస్తుంది స్టేట్మెంట్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్ 3లో ఉన్న కరెంట్ ఎలిమెంట్ ఐడియల్ బార్ ఉంది కదా, అక్కడ దానికి బదులుగా
సెకండ్ కరెంట్ ఎలిమెంట్ తీసుకోవాలి. అంటే P2 అంటే I2dL2 బార్. ఏం తీసుకోవాలి? సెకండ్ కరెంట్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికేమో ఫస్ట్ కరెంట్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు టోటల్గా ఈక్వేషన్ 3 నుండి ఈక్వేషన్ 3 ఒకసారి మీరు చూడండి. LHSలో డిఫరెన్షియేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెక్టార్ ఉంది. రైట్ సైడ్ ఏముంది? రైట్ సైడ్ ఒకసారి చూపిస్తాను. ఈక్వేషన్ 3లో మ్యూ ఇంటూ ఐడియల్ బార్ క్రాస్ డిహెచ్ బార్ ఉంది. మ్యూ ఇంటూ ఐడియల్ బార్, దానికి బదులుగా ఆ కరెంట్ ఎలిమెంట్కి బదులుగా ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ 2 తీసుకోవాలి. I2dL2 బార్ క్రాస్ ఏముంది? I2dL2 బార్ క్రాస్ ఈక్వేషన్ 3 చూడండి. కరెంట్ ఎలిమెంట్కి బదులుగా సెకండ్ కరెంట్ ఎలిమెంట్ తీసుకున్నాను. క్రాస్ డిహెచ్ బార్ ఉంది ఈక్వేషన్ 3లో. డిహెచ్ బార్, ఓకే. డిహెచ్ బార్ అంటే మనం ఆల్రెడీ కనుక్కున్నాం. బయోసావర్ట్స్లో యూజ్ చేసి ఈక్వేషన్ 5లో వచ్చింది. ఈక్వేషన్ 5లో మనకి డిహెచ్ బార్ వాల్యూ ఉంది. ఈక్వేషన్ 5లో ఇక్కడ కావలసినటువంటి డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అది అక్కడ అప్లై చేస్తున్నాను. డిహెచ్ బార్ ఈస్ అకార్డింగ్ టు ఈక్వేషన్ 5 I1 this one I1dL1 bar cross AR cap by 4 pi R square. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిఫరెన్షియేషన్ 2 టైమ్స్ ఉంది కదా, దీన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తే ఇంటిగ్రేషన్ అవుతుంది. అంటే రైట్ సైడ్ 2 ఇంటిగ్రేషన్స్ వస్తాయి. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. ఈ 2 డిఫరెన్షియేషన్స్ని రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. అప్పుడు డబుల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఏమున్నాయి? వేరియబుల్స్ L1 అండ్ L2 ఉన్నాయి. కాబట్టి ఒకటేమో ఇంటిగ్రల్ ఓవర్ L1 లెంత్ 1 ఆర్ లైన్ 1, ఇంకొకటి L2. ఓకే. ఫస్ట్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ముందు రాస్తాను. మ్యూ అనేది కాన్స్టెంటే, పర్మియబిలిటీ మ్యూ అంటే. తర్వాత స్కేలార్ టర్మ్స్ని సపరేట్ చేయొచ్చు ఈ క్రాస్ ప్రొడక్ట్లో నుంచి. I1 ముందు రాసేసుకుంటాను, I2 ముందు రాసేస్తాను. నెక్స్ట్ ఈ డినామినేటర్లో 4 pi R square ఉంది కదా, ఇది కూడా ముందు రాసేసాను. ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి? అంతవరకు నేను బ్రాకెట్లో రాస్తాను. క్రాస్ ప్రొడక్ట్ కాంబినేషన్లో అది వెక్టార్స్ అన్నమాట. అవి DL2 బార్ అనే వెక్టార్, డిఫరెన్షియల్ లైన్, డిఫరెన్షియల్ లెంత్ 2 క్రాస్ ఆల్రెడీ I1 సపరేట్ చేసాం కదా, DL1 బార్ క్రాస్ ఇక్కడ యూనిట్ వెక్టార్ ఇక్కడ రాయాలి. AR క్యాప్ బై ఆల్రెడీ రాసేసాను కదా, 4 pi R square ఇక్కడ రాసేసాను. ఓకే. నో నీడ్. బ్రాకెట్లో ఇంతవరకు సరిపోతుంది. DL2 బార్ క్రాస్ DL1 బార్ క్రాస్ AR క్యాప్ ఆల్రెడీ 4 pi R square డినామినేటర్లో రాసేసాను. ఓకే. ఇక్కడ ఇది టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కాబట్టి యూనిట్స్ న్యూటన్స్. ఫోర్స్ కదా, న్యూటన్స్లో మెజర్ చేస్తాం. ఇదే మనకి కావాల్సినటువంటి యాంపియర్స్ ఫోర్స్ల ఈక్వేషన్. యాంపియర్స్ ఫోర్స్ల మనకి ఈక్వేషన్ రావాలి అంటే మనం ప్రీవియస్ టాపిక్ మీద డిపెండ్ అయి ఉంది. ప్రీవియస్ టాపిక్ ఏంటి? ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్. అది సోర్స్ ఈక్వేషన్గా మనం తీసుకొని అక్కడ నుండి మనకి బయోసావర్ట్స్ల అప్లికేషన్ యూజ్ చేసి యాంపియర్స్ ఫోర్స్లా అని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎక్స్ప్రెషన్ ఇలా రాస్తాం. థియరిటికల్గా ఒక స్టేట్మెంట్ కూడా రాయాలి. యాంపియర్స్ ఫోర్స్లా ఎగ్జామ్లో అడిగితే ఈ ప్రూఫ్తో పాటుగా, ఈ ఫైనల్ ఎక్స్ప్రెషన్తో పాటుగా ఒక థియరిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. థియరిటికల్ స్టేట్మెంట్ కూడా నోట్ చేసుకోండి. ఆల్రెడీ నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకొని 2 పాయింట్స్ అంటే 2 కరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నాను కదా. దీని ప్రకారం ఇక్కడ చూడండి, ఇక్కడ యాంపియర్స్ ఫోర్స్లా స్టేట్మెంట్ చెబుతాను. యాంపియర్స్ ఫోర్స్లా స్టేట్స్ దట్ దేర్ ఎగ్జిస్ట్స్ సమ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. దీస్ పాయింట్స్ అంటే ఏంటి?
పాయింట్ 1 అండ్ పాయింట్ 2. పాయింట్ 1 అంటే కరెంట్ ఎలిమెంట్ 1, పాయింట్ 2 మీన్స్ కరెంట్ ఎలిమెంట్ 2. అంతే, జస్ట్ ఓన్లీ సింగిల్ లైన్ స్టేట్మెంట్. Ampere's force law states that there exists some force between these two current elements P1 and P2, that is I1 dl1 bar and I2 dl2 bar respectively. That is given by Fm bar equal to double integral mu I1 I2 by 4 pi r square into dl2 bar cross dl1 bar cross ar cap newtons. ఓకే, ఇది ఎక్స్ప్రెషన్, ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా వస్తుంది. దీంతో యాంపియర్స్ ఫోర్స్ లా కంప్లీట్ అయింది. స్టార్టింగ్ మనం మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, ఎలక్ట్రిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇండివిజువల్ గా డిఫైన్ చేశాను. ఆ రెండు యాడ్ చేస్తే లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని యూస్ చేసుకొని ఇప్పుడు యాంపియర్స్ ఫోర్స్ లా, ఇంకా కొన్ని బయోసావర్ట్స్ లా లాంటి అప్లికేషన్స్ యూస్ చేసి యాంపియర్స్ ఫోర్స్ లా కూడా ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇది యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఈ ఛానల్ ఎలక్ట్రాన్ గాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.